నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి. 2025 జ్యోతిష్యం ప్రకారం తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి శుక్ర, శని, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. ఇదిలా ఉండగా తులారాశి వారికి గత ఏడాది కంటే కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. శనిదేవుడు శుభస్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ రంగాల్లో మంచి విజయం సాధిస్తారు. అదేవిధంగా గురుడి ప్రభావంతో మీ పరిచయాలు పెరుగుతాయి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మరోవైపు కొత్త ఏడాదిలో కొన్ని విషయాల్లో కొంత జాప్యం, సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే మీరు దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మే తరువాత మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. గురుడి ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగులకు కొన్ని ఆటంకాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో సమన్వయాన్ని కొనసాగించాలి. అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొంటారు. రాహువు, కేతువు వరుసగా 6, 12 స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే వ్యాపారపరంగా మంచి విజయాలు సాధిస్తారు. కొత్త ఏడాదిలో తులారాశి వారికి శనిదేవుని ప్రభావం కారణంగా కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగా మీరు విజయం సాధిస్తారు. పోటీ రంగాల్లో విజయం సొంతమవుతుంది. గురుడి ప్రభావంతో మొదటి 6 నెలల పాటు మీ కీర్తి పెరుగుతుంది. మీ ప్రయత్నాలకు గుర్తింపు పొందుతారు. అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలతో వీటిని అధిగమిస్తారు. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శని తులారాశి నుండి 5వ స్థానం నుండి 6వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో సంబంధాల విషయంలో కొంత హెచ్చుతగ్గులుంటాయి. దీంతో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. శని ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. అయితే మీ తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా గురుదేవుని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశాలను పొందుతారు. దీనివల్ల మీ సామాజిక సర్కిల్ మెరుగుపడుతుంది. మీరు సంబంధాల్లో ఉన్నట్లయితే కమ్యూనికేషన్పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని 7వ స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుని స్థానం మారిన తరువాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు రాహువు ఈ రాశి నుండి 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పిల్లల నుండి కొన్ని అశుభ వార్తలు వింటారు. అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే మీ పిల్లలకు మార్గం సుగమం అవుతుంది. సంతానం కోరుకునే వారికి ఏడాది మధ్యలో శుభవార్తలు వినిపిస్తాయి. కొత్త ఏడాదిలో తులారాశి వారికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. మొదటి 6 నెలల్లో శని ప్రభావం వల్ల కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాతావరణ సంబంధిత వ్యాధుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే గురుడు ఈ రాశి నుండి 9వ స్థానం నుండి అంతే అనుకూలమైన స్థానంలో వచ్చిన వెంటనే మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ రాశివారు 2025వ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలను పాటించడం వల్ల మరింత శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశివారు కొత్త ఏడాదిలో శని, గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం, అలాగే ఓం బ్రిం బృహస్పతేయ నమః అనే మంత్రాలను పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ఏడాదిలో ప్రతిరోజు శ్రీ దుర్గా చాలీసా పఠించాలి. అలాగే అరటి లేదా పసుపు వస్తువులను దానం చేయాలి.
ఇలా చేయడం వల్ల తులారాశి వారికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.